హాయ్ ఫ్రెండ్స్. అది నేను ఫ్రెషర్‌గా పనిచేస్తున్న ఇనిషియల్ డేస్‌లో అనమాట. అంటే నేను ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యి జస్ట్ ఒక 1 మంతే అవుతుంది. నాకు ఒక ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చారు. వాచ్ లిస్టింగ్ ప్రాజెక్ట్ అనమాట. అంటే చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అందులో లీడర్‌షిప్ కొన్ని ప్రాజెక్ట్స్‌ని చూస్ చేసుకొని వాటిని కీన్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటానన్నమాట. అంటే వాటి యొక్క పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా? లేకపోతే ఏ విధంగా స్కోప్ మనం ఇంకా ఫ్యూచర్‌లో ఎలా పెంచొచ్చని చెప్పి అవన్నీ చాలా కీన్‌గా అబ్జర్వ్ చేయడం కాబట్టి ఒక పూల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్‌ని వాచ్ లిస్ట్ చేసుకుంటారు. చేసుకొని వాటినైతే స్పెషల్‌గా అబ్జర్వ్ చేస్తుంటారనమాట. ఈ పర్టిక్యులర్ వాచ్ లిస్ట్ చేసే ఫంక్షన్స్‌లో చేయమని చెప్పారనమాట. సో, నేను ఫ్రెషర్‌ని గుర్తుపెట్టుకోండి. ఒక 1 మంత్ అవుతుందనమాట నేను ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యి. మనందరికి తెలిసింది కదా మామూలుగా ఎలా ఉంటుందో. డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ క్లాసెస్ అని చెప్పి ఉంటాయి. డావో క్లాసెస్. అందులో మనం ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌ని హిట్ చేయడానికి కావాల్సిన క్వరీ, అట్ ద సేమ్ టైమ్ ఆ సర్వర్ అంతా పెట్టుకుంటాం. అక్కడి నుంచి అది డేటాబేస్‌ని హిట్ అయ్యి మనకు కావాల్సినట్టుగా రిజల్ట్స్ అనేవి తీసుకొస్తుంది. అక్కడి నుంచి ఏ సర్వీస్ నుంచి అయితే ఈ డావో క్లాస్‌ని ఇన్వోక్ చేసామో అక్కడికి రిజల్ట్ అనేది వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళా కంట్రోలర్ క్లాస్‌కి ఎక్కడి నుంచి అయితే ఈ పర్టిక్యులర్ సర్వీస్‌ని ఇన్వోక్ చేసామో అక్కడికి, ఆ కంట్రోలర్ నుంచి మనం ఏ జావా స్క్రిప్ట్ ఫైల్ నుంచి అయితే అజాక్స్ కాల్ పంపించి ఈ రిజల్ట్ అంతా కూడా ఫ్రంట్ ఎండ్ నుంచి పంపించామో ఆ జావా స్క్రిప్ట్ ఫైల్‌కి అక్కడి నుంచి కూడా ఫ్రంట్ ఎండ్‌లో పాపులేట్ చేయడానికి అంతా కూడా జావా స్క్రిప్ట్‌లో మనం కావాల్సినట్టుగా దానికి ఫిల్టర్స్ అన్ని అప్లై చేసి మనకి ఎలా కావాలంటే ఆ విధంగా ఫ్రంట్ ఎండ్‌లో పాపులేట్ చేసుకునేలాగా మొత్తం అంతా చేయాలన్నమాట. మనంతా బానే జరిగింది అంతా కూడా. బట్ అక్కడ వచ్చేటప్పుడు ఇష్యూ ఏమైందంటే ఫ్రంట్ ఎండ్‌కి వచ్చేటప్పటికి యాంగులర్ జేఎస్ అని చెప్పి యూజ్ చేయాలన్నమాట నేను. యాంగులర్ జేఎస్ అనేది అప్పట్లో ఆ టైంలో ఏమంటే అంత ఎక్కువ రిసోర్సెస్ ఉండేవి కాదు. అంత సొల్యూషన్స్ కూడా దొరికేవి కాదు దానికి కూడా. మీరు చూసినట్టుగా ఇప్పుడు యాంగులర్‌లో అంతా కూడా టైప్ స్క్రిప్ట్ బేస్డ్ ఉంటుంది కదా! అది ప్యూర్‌లీ జావా స్క్రిప్ట్ బేస్డ్ అన్నమాట. ఏదైనా ఒక పర్టిక్యులర్ ఫీల్డ్స్‌ని యాక్సెస్ చేయాలన్నా సరే డాలర్ స్కోప్ డాట్ అని చెప్పి సంథింగ్ ఏదో పెట్టి చేయాలన్నమాట అంతా కూడా. నాకు అర్థమయ్యేది కాదు ఇదంతా కూడా. కొద్దిగా చాలా ట్రబుల్ ఫేస్ చేసేవాడిని. ఏం అర్థమయ్యేది కాదు. అంతవరకు బానే ఉండేది కానీ దాన్ని ఎట్లా మనం ఫిల్టర్స్ అన్ని అప్లై చేసి దాన్ని ఎట్లా తీసుకురావాలని చెప్పి చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేసేవాడినన్నమాట. చూస్తున్నారు సీనియర్స్ కూడా చూస్తున్నారు. ఏంటి ఈడు ఇక్కడ ఎంత ఇబ్బంది ఫీల్ అవుతున్నాడని చెప్పి చూస్తున్నారు. ఏదో నా వల్ల అయినంత నేను చేస్తున్నాను. వన్ ఫైన్ డే మా టీమ్ లీడ్ పిలిచి సాయంత్రం నాకు ఇంకా గుర్తుంది. సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల టైంకి పిలిచి చెప్పిందనమాట. గట్టిగా అరిచింది ఒకసారి అందరి ముందర కూడా. 60 మంది ఉన్నారు ఆ ఒడిసీలో. ఒకసారి మీరు ఆలోచించండి. 60 మంది ఉన్న ఒడిసీలో రేయ్ అసల ఏం చేస్తున్నావు నువ్వు అసల? ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదు. నీకు ఇచ్చి ఆల్రెడీ 1 వీక్ అవుతుంది. నువ్వైతే చేయలేకపోతున్నావు. సాయంత్రం 4 గంటలకల్లా గనక నువ్వు పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ గనక అవుట్‌పుట్ చూపించకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి తమిళ్‌లో ఏదో అందావిడ. ఒక్కసారిగా అందరూ అయ్య బాబోయ్! అంత పెద్ద మాట అనేసిందేంటి అన్నట్టుగా నాకేసి చూడడం ప్రారంభించారన్నమాట. నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు వాళ్ళేమన్నారో. ఆవిడ తిట్టిన దానికన్నా కూడా అంతమంది నాకేసి చూసి అయ్యో పాపం అన్నట్టు ఆ ఫేస్ పెట్టిందే నాకు ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుందన్నమాట. ఎందుకు ఇట్లా చూసారు? ఏముంది అంతలాగా ఏముందని చెప్పి. ఇప్పటికి నాకు పెద్ద సస్పెన్స్ అన్నమాట. ఎవరు చెప్పలేదు నాకు ఆమె ఏముందో. సో, నా తంటాలేవో నేను పడి వాళ్ళని వీళ్ళని అడిగి మొత్తానికి ఏదో చేసి మొత్తానికి సబ్మిట్ చేశానన్నమాట. బట్ అక్కడితోటైతే అయిపోలేదు. ఎందుకు మనం ఇక్కడ అంత ట్రబుల్ ఫేస్ చేస్తున్నామని చెప్పి నేను ఎక్స్‌ట్రా వీకెండ్స్ కూడా వెళ్లి ఈవెన్ సాటర్‌డే, సండే కూడా వెళ్లి పని చేసేవాడిని. అల్టిమేట్‌గా దాన్నయితే కొద్దిగా మాస్టర్ చేయగలిగాం తర్వాత. ఆ తర్వాత కంప్లీట్‌గా మేము కూడా యాంగులర్ 2+కైతే షిఫ్ట్ అయిపోయామన్నమాట తర్వాత. సో, ఇంకా ఆ తర్వాత ఎవడు కూడా యాంగులర్ జేఎస్ అనే దాన్ని యూజ్ చేయలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, కొంతమంది పాపం చెప్తున్నారు. కొంతమంది మెయిల్స్ కూడా పెడుతున్నారన్నమాట. కింద కామెంట్స్‌లో మెన్షన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మెయిల్స్ కూడా పెడుతున్నారు ఈ విధంగా. మాకైతే ప్రాజెక్ట్‌లో సరైన సపోర్ట్ రావడం లేదు. సీనియర్స్ నుంచి సరైన సపోర్ట్ రావడం లేదు. ఏదైనా అడుగుదామన్నా సరే వాళ్ళేం చెప్పడం లేదు. మినిమమ్ అసల కట్టేసి చూపించట్లేదు. "నీకిచ్చాం గదా! నువ్వు చెయ్యి" అని జెప్తున్నారు. ఎవరినడిగినా సరే ఎటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదు. ఏం చెప్పినా సరే, ఏం చేయాలనుకున్నా సరే మాకైతే చాలా టెన్షన్‌గా ఉంటుంది. చాలా భయమేస్తుంది ఏం చేయాలో అని జెప్పి. ఎవరిని అడగాలో తెలీదు. ఈవెన్ పై వాళ్ళకేమైనా చెప్దామంటే ఎస్కలేట్ చేస్తారేమో అని జెప్పి భయమేస్తుందని జెప్పి కొంతమందయితే మెన్షన్ గూడా చేశారనమాట. నేను చెప్తున్నాను మీకు కావాలని జెప్పి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గూడా ఏదో ఒక టైంలో ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఇది అవమానం అని నేను చెప్పను గానీ, ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో మీకు ఆ పర్టిక్యులర్ థింగ్ రాదు కాబట్టి, దాన్ని నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండనమాట. అంతే తప్పితే దాన్నొక అవమానంగా ఫీల్ అయ్యి, లేదు నేను ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అంతవరకు కూడా ఇలాంటి రిజెక్షన్స్ గాని, లేకపోతే ఇలా ఎవరినన్నా సరే అంతమంది మధ్యలో నించోబెట్టి తిట్టడం గాని సంథింగ్ ఇలాంటివి ఎవరు ఫేస్ చేసి ఉండరు మోస్ట్‌లీ. ఒక్కసారిగా కాంపిటీటివ్ ఎన్వైర్న్‌మెంట్‌లోకి వచ్చేటప్పటికి అంతమంది ముందర ఒక్కసారిగా అలా కనుక అన్నారంటే చాలా బాధేస్తుంది. ఎవరికైనా సరే చాలా బాధేస్తుంది. సో, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే, ఎవరైతే నన్ను ఆ విధంగా అలా తిట్టారో, లేకపోతే అలా చెప్పారో సాయంత్రం కల్లా అని చెప్పి, ఆవిడే తర్వాత నా మెంటర్ అయ్యారు. మెంటర్ అయ్యి నన్ను సపోర్ట్ చేశారు ఆవిడ. ఇప్పటికి నేను ఆవిడ పేరు గుర్తుపెట్టుకుంటాను. అంత సపోర్ట్ చేశారు ఆవిడ నాకు. సో, ఈ ఒక చెప్పాలంటే ఒకవేళ ఈ మూమెంట్‌లో నేనెలా ఉన్నానంటే ఆవిడ కూడా ఒక కారణం అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ నాకు ఇంకా గుర్తుంది ఒక 7 మెంబర్స్ ఉండేవారు మా టీమ్‌లో. వాళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారన్నమాట. సో, ఖచ్చితంగా మీరు గనక కన్సిస్టెంట్‌గా మీ యొక్క ఎఫర్ట్స్ కనుక పెట్టారంటే, ఏ సిట్యుయేషన్ నుంచైనా మీరు బయటకి రాగలుగుతారు. అట్ ద సేమ్ టైమ్ ఏం చేయాలో ఒకవేళ మీరు గనక ఈ విధంగా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మీకు అసలు సపోర్ట్ అనేది రావడం లేదు. లేకపోతే మీరు ఫ్రెషర్‌గా ఉన్నారు. ఎవరు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎవరు ఎక్కువ హెల్ప్ చేయడం లేదు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఎక్కువ అడిగామంటే మళ్ళా ఏమనుకుంటారో ఏంటో లేకపోతే ఎస్కలేట్ చేస్తారో అన్నటువంటి ఫీలింగ్ గనక ఉందంటే డెఫినిట్‌గా దాని నుంచి ఫస్ట్ మీరు బయటికి రండన్నమాట.
అసలు బయటికి రావాలంటే ఏం చేయాలని చెప్పి మీకు చాలా బ్రీఫ్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడితో ఏది అయిపోదు. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఏదో సంథింగ్ ఏదో అంటూనే ఎప్పుడు కూడా. కాంపిటేటివ్ వరల్డ్ కదా ఇది. ఖచ్చితంగా వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే కింద వాళ్ళని తొక్కాలనో, లేకపోతే వాళ్ళకి ఏదో సుపీరియర్స్ చూపించుకోవాలని చెప్పి సంథింగ్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. దాన్ని కనుక మనం పట్టించుకుంటూ అక్కడ ఏడుస్తూ కనుక కూర్చుని పోయామంటే మన గ్రోత్ అక్కడితోనే అయిపోతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఆ కంపెనీలో ఉన్నంత వరకు మీరు వాళ్ళతో పనిచేస్తారు, లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు వాళ్ళతో పనిచేస్తారు. అక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళెవరు మీరెవరో కదా. సో అక్కడ జరిగింది ఒక లెర్నింగ్ ఆపర్చునిటీ కింద తీసుకుని మూవ్ అయిపోయామా, సంథింగ్ నేర్చుకున్నామా. ఒకవేళ నిజంగా అంతలా పెద్ద ఇన్సిడెంటే జరిగింది, అవతల పక్క వాడు పెద్ద సాడిస్ట్ అనుకుంటే, మిమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తానంటే మరి అదే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి, లేకపోతే కంపెనీ మారిపోవడానికి ట్రై చేయండి. తప్పితే నన్ను వీడు ఇలా తిట్టేశాడు, ఇలా జరిగిపోయిందని చెప్పి కనుక మీరు ఉండిపోయారంటే మీ ఒక మైండ్ సెట్ అక్కడే ఉండిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆ విధంగా జరుగుతుంది, మీరు ఎక్కువ ఇట్లా ఫీల్ అవుతున్నారంటే మాక్సిమం కొన్ని చోట్ల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇటువంటి సిచ్యువేషన్‌లో గనుక మీరున్నారంటే, దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే మీరు ఈ విధంగా ఏమైనా అంటే ఇలా అయిపోతారు, ఎంత సెన్సిటివ్‌గా ఉంటారని చెప్పి, ఆ సిచ్యువేషన్‌ని యూజ్ చేసుకొని మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అనమాట. సో ఒక ఫ్రెషర్‌గా కనుక మీరు వెళ్లారంటే, అసలు ఏ విధంగా నడుచుకోవాలి, ఏం చేయాలి అనేది మీకు చాలా బ్రీఫ్‌గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ సీనియర్స్ కూడా కొంతమంది చెప్తారనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సీనియర్స్ అంటే సంథింగ్ ఏదో మనం సుపీరియర్సో, లేకపోతే నాకు అన్నీ వచ్చేసో, లేకపోతే వీడు నా కిందన 5 ఏళ్ల తర్వాత జాయిన్ అయ్యాడు వీడి కంపెనీలో, లేకపోతే ప్రాజెక్ట్‌లో నాకు ముందు నుంచి అన్నీ తెలుసని కాదు. ఎప్పుడు కూడా నేను చెప్పేది ఇదనమాట. సీనియర్స్ అంటే ఏమంటే, మీరు మీ జూనియర్ పట్ల ఎలా ప్రవర్తించాలంటే, బీ ద సీనియర్ దట్ యూ నీడెడ్ వెన్ యు వర్ ఎ జూనియర్ టు యువర్ జూనియర్స్. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు ఇలానే ఉంటానన్నమాట. ఇప్పటికీ కూడా నా ఒక జూనియర్స్ అంటే నా తర్వాత జాయిన్ అయిన వాళ్ళు. నేను జూనియర్స్ అని కూడా చెప్పను ఎప్పుడు కూడా. నా తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పటికీ వాళ్ళు ఫోన్ చేస్తారు, కాల్ చేస్తారు. ఎలా ఉన్నావు పవన్ అని చెప్పి మొత్తం అడుగుతుంటారు. ఎందుకంటే అటువంటి ఎన్వైరన్మెంట్ నేను వాళ్ళకి కల్పించాను. ఏం లేదు అందులో. మనకున్న నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి మనం కూడా నేర్చుకుంటాం. అంతే కదా. అంతమించి ఏం కాదు. సో అలా కనుక ఉన్నామంటే వాళ్ళు కూడా మనకి ఎంతో మర్యాద ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, బాగా చూస్తారనమాట. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ ఏం చేయాలి, ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలంటే కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ద ఫస్ట్ థింగ్ ఏమంటే, అండర్స్టాండ్ ద వర్క్ కల్చర్ ఫస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఆఫీస్ కంటూ కల్చర్ ఉంటుందని చెప్పి, బట్ కొన్నిసార్లు ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ కూడా వేరే అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాజెక్ట్ ఎలాంటి కల్చర్ వాళ్ళు ఫాలో అవుతారు అంటే, కీ పీపుల్ని అబ్జర్వ్ చేయండి. మీ టీమ్ లీడర్స్ కానీ, లేకపోతే మీ యొక్క పీర్స్ కానీ, మీ యొక్క కొలీగ్స్ కానీ ఎలా ఉన్నారు, వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవడానికి, ఏమైనా నేర్చుకోవచ్చా, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఇచ్చారంటే ఎలా థింక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం అడాప్ట్ అవడానికి ట్రై చేయండి. మీకు సంథింగ్ ఏదో రాదు, లేకపోతే మీరు కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంది దాని మీద, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయండి. మీకు నిజంగా దాని మీద డిపెండెన్సీ ఉంది, మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా అవర్స్ పెట్టడానికి ట్రై చేయండి. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, ఇది నాకు అర్థం కావడం లేదు, నీ పని అయిన తర్వాత నాకు వచ్చి కొద్దిగా హెల్ప్ చేయి దీని మీద అని చెప్పి మీరిద్దరు కూర్చొని పని చేయండి. నేను కూడా ఇలాగే చేశాను, ఎవరైనా ఇలాగే చేస్తారు. సో వాళ్ళు కొద్దిగా రిక్వెస్టింగ్ గా ప్లేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి మీకన్నా ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిందే, నువ్వు చేయకపోతే నేను ఇది చేయలేను, నువ్వు ఒక్కడవే దిక్కు అని చెప్పి అలా కాదు. మీ అంతటి మీరు సంథింగ్ ఎంతో కొంత చేసి అట్లీస్ట్ మీ పీర్స్ కన్నా, లేకపోతే మీ కొలీగ్స్ కన్నా, లేకపోతే అట్లీస్ట్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు హెల్ప్ చేయమని చెప్పారు. అప్పటికి వాళ్ళకు కూడా రాకపోతే అప్పుడు మోస్ట్ సీనియర్ పీపుల్ దగ్గరికి వాళ్ళని తప్పితే మీ అంతటి మీరే ఇంకా ఏమీ చేయకుండా వదిలేసి వాళ్ళ దగ్గర చెప్పి నువ్వే చేసుకో, నాకు రాదు అసలు ఇలాంటివి నాకు ఇవ్వకని చెప్పారంటే ఎవరి మీద, మీ మీద ఎవరికి కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది జనరేట్ అవుతుంది. మీకు హెల్ప్ చేద్దామని చెప్పి కూడా ఎవరికి ఉండదన్నమాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్ ద కల్చర్ అనమాట. సో ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చి బిల్డ్ పాజిటివ్ రిలేషన్షిప్స్. ఎందుకు చెప్తానంటే, మీరు ఆ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క నెట్వర్కింగ్ అనేది ఎలా ఉంది, మీరు పక్క వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, మీ యొక్క యాటిట్యూడ్ అనేది పక్క వాళ్ళ పట్ల ఎలా ఉందన్న దాన్ని బట్టి మీకు వాళ్ళు హెల్ప్ చేయాలా వద్దా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటితో మాట్లాడాలా, ఏదైనా బయటికి వీడిని తీసుకెళ్లాలా అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటుంటారు అనమాట. సో మీరు మాక్సిమం పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అందరిని బాగా పలకరించండి. మీ యొక్క నెట్వర్కింగ్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక మెంటర్‌ని ఫైండ్ అవుట్ చేయండి. మెంటర్ అంటే ఇప్పుడైతే కొన్ని కంపెనీస్‌లో మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది. బట్ అన్ని కంపెనీస్‌లో అలా ఉండదు కదా. మీరు పర్టిక్యులర్‌గా ఒక మెంటర్‌ని ఫైండ్ అవుట్ చేయండి అనమాట. అంటే మెంటర్ అంటే, సార్ మీరు నాకు మెంటర్‌గా ఉంటారని చెప్పి డైరెక్ట్‌గా వెళ్ళి వాళ్ళని అడగడం కాదు. వాళ్ళతో క్లోజ్‌గా బిహేవ్ చేయండి. వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళతో ప్రతి విషయం చర్చించడానికి ట్రై చేయండి. మీరు ఎలా ఫీల్ అవుతారు, ఏం చేస్తారని చెప్పి ప్రతిదీ షేర్ చేసుకోండి వాళ్ళతోటి. మీకేమైనా ప్రాబ్లమ్ వస్తే మీ యొక్క మెయిన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళు అయి ఉండాలన్నమాట. సో వాళ్ళు కూడా మీకు వచ్చి హెల్ప్ చేసేలా ఉండాలన్నమాట. ఆ విధంగా ఒక మెంటర్ రిలేషన్‌షిప్ అనేది నెమ్మదిగా బిల్డ్ అవుట్ అవుతుందే తప్పితే వెంటనే సార్ నువ్వు నా మెంటర్‌గా ఉండు, ప్రతిదీ కూడా నాకు చేసి చెప్పేసి అంటే ఎక్కడ అవ్వదు. అట్లా ఎక్కడ వర్కౌట్ అవ్వదన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక మెంటార్‌ని ఫైండ్ ఔట్ చేసుకొని వాళ్ళతో ఒక మంచి ర్యాపో బిల్డప్ చేసుకుంటూ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే వాళ్ళని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం, వాళ్ళు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ని కన్‌స్ట్రక్టివ్‌గా తీసుకోవడం. ఇలాంటివి చేశారంటే ఖచ్చితంగా ఒక మంచి మెంటార్ మెంటీ రిలేషన్‌షిప్ అయితే ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. సో ఈ యొక్క దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. అట్ ద సేమ్ టైమ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫోకస్ ఆన్ యువర్ వర్క్. మీ ఫోకస్ ఎప్పుడు కూడా వర్క్ మీద ఉండాలి, అనవసరమైన విషయాల మీద కాదు. ప్రతి ఒక్కడు ఏం చేస్తుంటాడంటే ఏదో అన్నెసెసరీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసామంటే మన అందరి దృష్టిలో పడిపోతామని చెప్పి వాటి మీద ఎక్కువ పెట్టి అవసరమైన దాని మీద మాత్రం తక్కువ పెడతారనమాట. క్వాలిటీ వర్క్ డెలివర్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. మీ వల్ల అవ్వట్లేదు, బట్ మీరు కన్సిస్టెంట్‌గా ఎఫర్ట్ పెడుతున్నారంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తారు. అట్ ద సేమ్ టైమ్ మీ అంతట మీరు కంటిన్యూయస్‌గా లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా ఆపొద్దనమాట. ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండండి.
బట్ సపోజ్ మీకు ఒక సొల్యూషన్ రావట్లేదు, సిమిలర్ సొల్యూషన్ వేరే టీంలో ఎవరైనా చేశారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి ట్రై చేయండి. నువ్వు ఎట్లా చేసావు, ఏం చేసావు అని చెప్పి అవసరమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక 1 or 2 hours వాళ్ళతోటి ఎక్స్ట్రా స్పెండ్ చేసి ఆ సొల్యూషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదివరకు అయితే ఇది పెద్ద ప్రాబ్లమ్ ఉండి తప్పితే అప్పుడు ఓన్లీ కేవలం నాకు తెలిసి స్టాక్ ఓవర్ఫ్లో మాత్రం ఉండేది ఏదైనా సొల్యూషన్ కావాలంటే. ఇప్పుడు మల్టిపుల్ రిసోర్సెస్ వచ్చాయి, చాలా మంది మంచిగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈవెన్ తెలుగులో కూడా చాలా మంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ వీడియోస్ చూడండి, లేకపోతే ఈవెన్ చాట్ జీపీటీని తీసుకున్నారు, లేకపోతే ఏదైనా ఒక ఏ బాట్ ఏదైనా ఒక మంచి కోడ్ ఇచ్చిందంటే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి రిఫైన్ చేయడానికి ట్రై చేయండి. చాలా రిసోర్సెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్ పెట్టి అప్పటికే రాకపోతే మీ యొక్క సీనియర్స్ని అప్రోచ్ అయ్యారంటే వాళ్ళు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు. అది కూడా చేయట్లేదంటే ఇంక వాడు వెదవనమాట, వాడు చేయలేడు ఇంకా. వాడు ఏదో కావాలని చెప్పి చూస్తున్నాడు కాబట్టి ఇంకా అప్పుడు ఏం చేయాలో అప్పుడు చూడాలన్నమాట. అంతే తప్పితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైపు నుంచి ఎఫర్ట్ అనేది పెట్టకుండా మాత్రం ఎవరిని అప్రోచ్ అవ్వద్దు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అనమాట. క్వాలిటీ వర్క్ ఎప్పుడు కూడా డెలివర్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి స్టే ప్రొఫెషనల్. చాలా మంది ఏమంటే వెంటనే సెన్సిటివ్గా అయిపోవడం, ఏడవడం, లేకపోతే అవతల పక్కన అరిచేయడం, లేకపోతే ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా సరే వెంటనే మేనేజర్కి ఎస్కలేట్ చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే దాన్ని ఎట్లా మనం ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయొచ్చు, ఏ సిచ్యువేషన్స్లో మనం న్యూట్రల్గా ఉండాలి, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా పెంచుకోవాలని చెప్పి ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఆపాటికే మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నారంటే ఈ స్కిల్స్ అన్ని కూడా మీలో ఉన్నాయని చెప్పే కంపెనీస్ అనేవి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి కదా. సో కొద్దిగానే ఎక్స్పెక్ట్ చేస్తాయి. సో ఏదైనా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా న్యూట్రల్గా ఉండాల్సిన సిచ్యువేషన్స్లో కానీ ఇప్పుడు కూడా న్యూట్రల్గా ఉండండి అనమాట. అంతేకాని ఎవరితో ఒకరికి బయాస్డ్గా ఉండి వాడు తప్పు చేశాడు వీడి తప్పు చేశాడు అని చెప్పి చాడీలు చెప్పుకోవడం ఇట్లాంటివి చేయొద్దు అనమాట. ప్రొఫెషనల్గా అనిపించుకోదు అనమాట అంతా కూడా. అట్ ద సేమ్ టైం చెప్పాం కదా, ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే రిజల్యూషన్ ప్రొవైడర్ కింద ఉండడం తప్పితే ఏదో ప్రాబ్లం వచ్చింది ప్రతిసారి వీడి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు అన్నట్టుగా ఎప్పుడు బిహేవ్ చేద్దాం అనమాట. ఇది కొంతమందికి ఇరిటేషన్ తెప్పిస్తుంది. సో ఇది మాత్రం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఏమంటే అండర్స్టాండ్ ద ల్యాండ్స్కేప్ అనమాట. పొలిటికల్ ల్యాండ్స్కేప్ అని నేను చెప్పను, కానీ మీ యొక్క ప్రాజెక్ట్ ల్యాండ్స్కేప్ అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ప్రాజెక్ట్ కూడా కొంతమంది కీ పీపుల్ ఉంటారు. మీ మేనేజర్ మాత్రమే కాదు, మీ టీమ్ లీడ్ మాత్రమే కాదు, కొంతమంది కీ పీపుల్ ఖచ్చితంగా ఉంటారు. అంటే ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక లీడ్ ఉంటారు, లేకపోతే బ్యాక్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక లీడ్ ఉంటారు, లేకపోతే క్యూఏ టెస్టింగ్ సంబంధించిన కొంతమంది లీడ్ ఉంటారు. ఇట్లా కొంతమంది కీ పీపుల్ ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళతో బాగా మంచిగా బిహేవ్ చేయండి. ఏదైనా మీకు ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. అంతే తప్పితే ప్రతిదానికి కూడా వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఎస్కలేట్ చేసిన ఎట్లంతా కదనమాట. కీ పీపుల్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళతో మంచిగా రిలేషన్షిప్ టర్మ్స్ అనేవి చాలా మంచిగా మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, న్యూట్రల్గా ఉండడానికి ఎప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు కూడా ఒక గ్రూప్ తోటి ఎక్కువ తిరుగుతూ, లేకపోతే ఎప్పుడు కూడా పక్క వాళ్ళని తిరుగుతూ, లేకపోతే ఎక్కువ గాసిపింగ్ ఎట్లాంటివి చేస్తూ కనుక చేశారంటే ఒక మంచి ఒపీనియన్ అనేది మీ మీద ఎప్పుడు కూడా ఫ్రేమ్ అవుతుంది అనమాట ప్రాజెక్ట్లో. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకునేవే. ఆర్గనైజ్డ్గా ఉండండి, టైం టు టైం మీకు ఇచ్చిన దాన్ని డెలివర్ చేయడానికి ట్రై చేయండి, క్వాలిటీ అవుట్పుట్ డెలివర్ చేయడానికి ట్రై చేయండి, చాలా ఆర్గనైజ్డ్గా ఉండండి. మీ డెస్క్టాప్ ఆ ఏరియా అంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోండి మొత్తం అంతా కూడా. అట్ ద సేమ్ టైం మీ వర్క్ను ప్రయారిటైజ్ చేసుకోండి. సపోజ్ సంథింగ్ ఏదో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, దానికి ఏదో చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం అదే రోజు మీరు కంప్లీట్ చేసిన కొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి తర్వాత మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళండి తప్పితే అరే ఫస్ట్ అది ఉంది, హెచ్ఆర్ దృష్టిలో పడతాం, అది చూస్తాం, ఆవిడ చాలా బాగుంటారు హెచ్ఆర్ లైన్ వేద్దామని చెప్పి అసలైన వర్క్ వదిలేసి అనవసరమైన విషయాల్లో ఎక్కువ వెళ్ళొద్దు అనమాట. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రయారిటైజ్ యువర్ వర్క్ ఎప్పుడు కూడా. మీరు కనుక ఎక్కువ ప్రయారిటైజేషన్ కనుక మీ ప్రాజెక్ట్కి మీ వర్క్ ఇచ్చారంటే ఖచ్చితంగా మీ యొక్క సీనియర్ మేనేజ్మెంట్ దృష్టిలో పడతారు. ఏదైనా ప్రమోషన్స్ కానీ, లేకపోతే ఏదైనా అప్రైజల్ టైంలో కూడా మీకు మంచి మార్క్స్ అయితే పడతాయి, మంచిగా అయితే మీరైతే ఉంటారనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ప్రమోషన్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే మీ హెచ్ఆర్ కాదు, మీ మేనేజర్ చెప్తారు ఈ పర్టికులర్ పర్సన్ ఇలా పనిచేస్తున్నాడు, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్ అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని కొద్దిగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి. అదేదో మళ్ళీ వాళ్ళని ఏదో బూట్ లికింగ్ చేయడం ఇట్లా కాదు, మీ యొక్క వర్క్ తోటి, మీ యొక్క ఎథిక్స్ తోటి, మీ యొక్క ప్రొఫెషనల్ బిహేవియర్ తోటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ యొక్క క్వాలిటీ వర్క్ తోటి వాళ్ళని అయితే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి అనమాట. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, నా కేసులో జరిగినట్టే మీకు ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, మీరు సంథింగ్ ఏదైనా స్ట్రగుల్ అవుతున్నారు, మీకు రావడం లేదనుకుంటే మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని ఎటువంటి ఫామ్లోనే సరే, మిమ్మల్ని తిట్టినా ఏం చేసినా సరే అవతల పక్క వ్యక్తి యొక్క ఇంటెన్షన్ గమనించడానికి ట్రై చేయండి. ఇప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని పైకి తీసుకురావడానికి, మిమ్మల్ని అప్లిఫ్ట్ చేయడానికి, మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని తొక్కేయడానికి ట్రై చేస్తున్నారా, ఇది మాత్రం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అనమాట. కొంతమంది నిజంగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కావాలని చెప్పి 95% కేసెస్లో ఎవరు కూడా కావాలని చెప్పి మీ మీద అరవడం లేకపోతే మీకు హెల్ప్ చేయడం ఉండడు. మీకు ఎలా అయితే వర్క్ ఉంటుందో వాళ్ళకు కూడా అలానే వర్క్ ఉంటుంది. వాళ్ళ వర్క్ వాళ్ళు చేయడంతో పాటు మిమ్మల్ని కూడా మానిటర్ చేయాలి కాబట్టి కొన్నిసార్లు వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది. వాళ్ళ మేనేజర్ చెప్తుంటాడు, హే నువ్వు కదా ఇంటర్వ్యూ చేసా పర్టికులర్ పర్సన్ తీసుకున్నావు, ఇప్పుడు వాడు పని చేయట్లేదు, నీదే రెస్పాన్సిబిలిటీ, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, అతను ఒక వ్యక్తికి కంప్లీట్ చేసి తీరాల్సిందే పని అంటాడు. సో వాళ్ళకి ఎక్స్ట్రా ప్రెషర్ కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మీతో కూడా పని కంప్లీట్ చేయించాలి. ఆ టైంలో అరుస్తారు. ఒకసారి వాళ్ళ వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించడానికి ట్రై చేయండి అనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎలాగే జరుగుతుంది. బట్ అది కాకుండా ఇంకా వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా గ్రడ్జ్ పెట్టుకుని మీ మీద పర్సనల్గా అటాక్ చేస్తున్నారంటే మాత్రం అప్పుడు ఊరుకోవద్దు, అప్పుడు ఎస్కలేట్ చేయడానికి ట్రై చేయండి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలా జరగదు. మిమ్మల్ని
ఎలా అయినా సరే మీకు వర్క్ నేర్పించి మీతో సంథింగ్ ఏదో చేయించాలని చెప్పి చూస్తారు. ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ అనేది టీమ్ వర్క్ కదా! ఒకడు కూర్చొని చేసేసేది కాదు కదా! అందరికి ఉండేది అదే 8 అవర్స్ లేకపోతే 9 అవర్స్ కదా! సో, వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఒకసారి ఆలోచించడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏదైనా ఉంటే దాన్ని కన్‌స్ట్రక్టివ్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. వీడు చెప్పింది నిజమే. నేను ఈ పర్టిక్యులర్ ఏరియాలో నేను ఇంప్రూవ్ అవ్వాలి. ఖచ్చితంగా నేను నేర్చుకోవాలంటే డెఫినిట్‌గా మీరు ఫుల్ ఎఫర్ట్స్ అనేవి పెట్టి నేర్చుకోవడానికి ట్రై చేయండి అనమాట. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ అయితే వినేసి వదిలేయడం కాదు. చివరికి కనుక మీరు ఎలా వినేసి వదిలేస్తున్నారంటే వీడు ఎప్పుడు ఇంతరా, వీడు ఏం చెప్పినా సరే పట్టించుకోడు, వాడికి చెప్పి చెప్పి అనవసరం, ఇంకా వాడు ఏదో ఉన్నాడు, టైం వచ్చినప్పుడు తీసేద్దాం మన టీంలోంచి అని చెప్పి డిసైడ్ అవుతారనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అనమాట. ఇంకా చివరిగా నేను చెప్పేదేమంటే బ్యాలెన్స్ యువర్ అసర్టివ్నెస్ అట్ ద సేమ్ టైం హ్యూమిలిటీ అనమాట. ఎందుకంటే స్టే హంబుల్ అనమాట. మీకు నిజంగా మీరు తోపు డెవలపర్, మిమ్మల్ని మించిన వాడు లేడు, బట్ మీరు ఒక సీనియర్ కింద పనిచేస్తానంటే అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అతనికి ఇవ్వండి. ఎస్, మీ దగ్గర టాలెంట్ ఉంది, మీ దగ్గర స్కిల్ ఉంది, మీరు ఏమైనా చేయగలుగుతారు, అతనికన్నా బాగా చేయగలుగుతారు. అయినా సరే అతను మీ యొక్క సీనియర్ కాబట్టి, హైరార్కీలో మీకన్నా ముందున్నాడు కాబట్టి అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అతనికి ఇవ్వండి. మీరు స్టే హంబుల్గా ఉండండి. అంతే తప్పితే అతని ముందు అరగెన్స్ గా బిహేవ్ చేయడం, వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసే విధంగా మాట్లాడడం, వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసే విధంగా పక్క వాడితో గాసిప్స్ డిస్కస్ చేయడం, ఇలాంటివి ఏం చేయొద్దు అనమాట. అంత ప్రొఫెషనల్ అనిపించుకోదు ఎప్పుడు కూడా. ద సేమ్ టైం మీ వైపు ఏదైనా మంచి పాయింట్ ఉంది, ఇంప్లిమెంట్ చేస్తే ప్రాజెక్ట్ కి చాలా మంచి జరుగుతున్నప్పుడు బి అసర్టివ్, దాని మీద నిలబడండి. స్టాండ్ అయి ఉండండి అనమాట. ఎస్, ఇది చేస్తే ఇలా జరుగుతుంది, ఇది ఒక మంచి సొల్యూషన్, లేకపోతే మీ సీనియర్ ఒక సొల్యూషన్ చెప్పారు, దానికన్నా ఒక ఏబుల్ సొల్యూషన్ మీరైతే ప్రొవైడ్ చేశారు, చెప్పండి. మీ మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. టీమ్ మీటింగ్స్ అనేవి అవుతాయి కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మనం అయితే తగ్గించగలుగుతాము అని చెప్పి, రన్ టైం సంథింగ్ ఏదో తగ్గించగలుగుతాం, చేయగలుగుతాం, మంచిగా చేయగలుగుతాం, ఇంకా మంచి ప్రోడక్ట్ అనేది క్వాలిటీగా ఉంటుందని చెప్పి మీ వైపు మంచి డెసిషన్ ఉందంటే, మీ దగ్గర మంచి పాయింట్ ఉందంటే దానికి మీరు అసెట్గా నిలబడండి. ఇలాంటిది వాటిలో తప్పులేదు అనమాట. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హంబుల్గా ఉండండి ఎప్పుడు కూడా. ఎందుకంటే అప్పుడప్పుడే మీరు మీ కెరీర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కదా. సో ఇది నేను చెప్పేది అనమాట. అట్ ద సేమ్ టైం సీనియర్స్కి నేను చెప్పినట్టుగా ఎప్పుడు చెప్తాను కదా, మీరు జూనియర్గా ఉన్నప్పుడు అరే నా మేనేజర్ అలా ఉంటే బాగుండేది, నా టీమ్ లీడ్ అలా ఉంటే బాగుండేది అని మీరు ఎలా అయితే అనుకుంటారో, మీ జూనియర్స్ కూడా మీరు ఎప్పుడు అలా ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. అలా ఉన్నప్పుడే వాళ్ళకి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. మిమ్మల్ని కూడా చాలా ఫ్రీగా అప్రోచ్ అవ్వగలుగుతారు. అంతే చెప్తే రిజిడ్గా ఉండి వాడేంటి నన్ను అడిగేదా, లేకపోతే నేనేంటి వాడి దగ్గరికి వెళ్ళేదని చెప్పి ఇలాంటి మెంటాలిటీతో ఉన్నారంటే ఖచ్చితంగా ఆ టీంలో ఒక హార్మోనియస్ ఎన్వైరన్మెంట్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అనమాట. కొలాబరేటివ్ అట్మాస్ఫియర్ అనేది ఎప్పుడు ఉండదు అనమాట టీంలో. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అనమాట. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎప్పుడు కూడా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఏమంటే అన్ని తెలిసిన వాడికి ఓకే. ఎందుకంటే నేను ఒక ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని, నాకేం తెలియదు కదా. ఏదో కొంత 3 నెలల పాటు సంథింగ్ ఏదో ట్రైనింగ్ ఇచ్చారు, బట్ ప్రాజెక్ట్ ఆ లెర్నింగ్ అంతా వేరు కదా. సో నాకు కొద్దిగా తడబాటు అనేది వచ్చింది. నా మిస్టేక్ నేను అర్థం చేసుకున్నా, వాళ్ళు చెప్పేదని నేను అర్థం చేసుకున్నా, ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా తీసుకున్నా, దాని మీద వర్కౌట్ చేశాను. తర్వాత ఏదో అంతా కూడా బాగానే జరిగిపోయింది అంతా కూడా. ఇప్పుడు వాళ్ళకి నాకు ఎటువంటి పర్సనల్ గ్రడ్జెస్ లేవు కదా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మీ మీద ఎటువంటి పర్సనల్ గ్రడ్జెస్ లేనంత వరకు కూడా వాళ్ళు ఇచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ కూడా మీకు కన్స్ట్రక్టివ్ గానే ఉంటుంది ఎప్పుడు కూడా. దాన్ని కన్స్ట్రక్టివ్ గా తీసుకోవడానికి మీరు ట్రై చేయాలి ఎప్పుడు కూడా. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంతే తప్పితే ప్రతిసారి కూడా వాడిని ఎలా అనేసాడు, ఎలా చేసేసాడు అని చెప్పి మీరు కనుక ఏడుస్తూ కనుక కూర్చున్నారంటే ఆ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ లో మీరు ఎప్పటికీ సెట్ అవ్వరు అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కనుక మీకు మీ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ మీరు కనుక ఏమైనా ఫేస్ చేసినట్టయితే, లేకపోతే ఎలాంటి మీరు ఫేస్ చేస్తున్నారు బట్ మీరు దాన్ని ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారు, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయంటే దాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో ఎవరైతే ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారో, ప్రెసెంట్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నారో వాళ్ళు చూసి వాళ్ళు కూడా అర్థమవుతుంది, ఓకే ఇదంతా కామన్, ఏం కాదు, మనం కూడా దీన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం, ఇది కూడా ఖచ్చితంగా దిస్ టు షల్ పాస్ అని చెప్పి వాళ్ళు కూడా అర్థమవుతుంది అనమాట. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.